మన మధ్యలో నారాజు బాబు ప్రార్థన చేయవలసిన కోర్చు వాక్యం చేయొచ్చు. సరే ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం సకల ఆశీర్వాదములు కాపుతుడు మా ప్రియ పరమ తండ్రి పరిశుద్ధుడు నీకు వేలాది వందములు ఎదుగు తండ్రి. ఇప్పుడు నీకు వెళ్తాను. నేను ప్రార్థించిన ప్రార్థన బట్టి పాట కీర్తన బట్టి స్థుతులు చూపిస్తున్నాను. ఎదుగు తండ్రి పాట ముగించుకుందండి. వాక్య ధ్యానం వచ్చిన మీరు మాతోనే పిల్లలతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాం. దేవా ఇక మాటలు వెతుకొచ్చున్నారా మంచి పడే విత్తనాల వల్ల నాయన ఫలించి అభివృద్ధి వాక్యం దయచేసి ప్రార్థిస్తూ ఇచ్చిన ప్రార్థన ఏ ప్రీక్ మాడు మాల ప్రశ్న యేసుక్రీస్తు పరిశుద్ధనామం అడిగి అడుగుతున్నాం మా తండ్రి. మంచి ప్రియ ఉద్యోగం పెట్టారు. మరి దీని యొక్క వాక్య ధ్యానానికి వెళ్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం అవసరం మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 6వ వచనం. ఏది అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి వచ్చాడండి. ప్రియ దేవుని బిడ్డరా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మనకు కుమారుడు అనుగ్రహించినంట, ఆయన భుజంలో రాజ్యభారముండునంట. ఆయనకు ఎటువంటి పేరు అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇది ఎక్కడ మాట్లాడిందంటే పాత నిబంధనలో యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటలు. మరి ఈ పలికినటువంటి మాటలు ఆయన పుట్టిన తర్వాత, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరైనా ఆయన్ని ఆశ్చర్యకరుడిగా ఎవరైనా పిలిచారా? ఆలోచనకర్త నువ్వు మాకదిక్కని ఎవరైనా అన్నారా? బలవంతుడైన దేవుడు అని ఎవరైనా అన్నారా? సమాధానకర్తని ఆయనకి ఎవరైనా పిలిచారమ్మా కొత్త నిబంధనలో? అసలు ఆశ్చర్యకరుడని ఎక్కడైనా పిలిచారా ఆయన్ని? ఒకసారి మనం ఆలోచిద్దాం. అసలు ఆశ్చర్యకరుడు, అసలు ఆశ్చర్యకరుడు అనే పేరు ఆయనకి ఏ విధంగా వచ్చిందని ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి ఆలోచించడానికి ఆశ్చర్యకరుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఒకసారి ఈనాడు భూమి మీద ఉన్న మనమందరము కూడా ఎవరి సంతానం అంటే, ఎవరి సంతానం? పురుష సంతానము. ఎవరి సంతానం అమ్మా? పురుష సంతానం. ఏ విధంగా అంటే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేపిస్తారు. ఎవరి పేరు అడుగుతారు ముందు? తండ్రి. అంటే సన్నాలు పెట్టి ఎవరి పేరు? తండ్రి పేరు. ఇప్పుడు మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి ఎవరింటి పేరు వచ్చేస్తుంది? తల్లి ఇంటి పేరు వస్తుందా? తండ్రి ఇంటి పేరు వస్తుందా? తండ్రి ఇంటి పేరు. అంటే మన ఎవరి సంతానం అంటే పురుషుని యొక్క సంతానము. కానీ యేసుప్రభువు ఏ సంతానం అంటే స్త్రీ సంతానము. స్త్రీ సంతానం కింద వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చూడండి ఎక్కడంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం అవసరం ధ్యానం చేద్దాం. కాబట్టి ప్రభువు తానే ఒక చూచిన చూపును ఆలకించుడు, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. చూడండి అసలు ఏంటండి ఆశ్చర్యం? ఒక కన్యక గర్భవతి అవ్వటం, అది ఎలా సాధ్యం? ఈనాడు ఒక మాటలో మనం చెప్పాలంటే, ఎవరైనా పెళ్లిగా ముందు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు ఏమంటున్నాం? మనం తప్పు చేసేసినాం, తప్పుడుదారులు తప్పుడాడు
వేసిన. ఇక్కడ ఎవరంటే ఏ పురుషుణ్ణి కూడా ఎరగలేదు, ఏ పురుషుణ్ణి కూడా చూడలేదు. ఆమె ఎలాంటి ఒక కన్యక. చూడండి ఏమన్నాడు, ఆమె కన్యక గర్భవతి అయి కుమారుని కంఠం. చూడండి కన్యక గర్భవతి అవడం అంటే అది ఎంత ఆశ్చర్యము, ఎంత ఆలోచించే దగ్గర విషయం ఇది. ఏ పురుషుని కూడా ఎరిగినవాడు అంటే స్త్రీ గర్భవతి అయిన కన్యక గర్భవతి అసలు ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యం. ఏంటంటే యేసేపుతో వారికి ప్రధానమైన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినాడు గొప్ప వరము తండ్రి అయిన దేవుడు. ఒక ఎవరి సంతానం, దావీదు సంతానంలో నుంచి రూతు దగ్గర నుంచి వస్తుంది. ఆ సంతానంలో వచ్చినటువంటి కన్యకే ఎవరంటే ఈ యొక్క మరియా. ఈ మరియా ఎలాంటిదంటే ఏ పురుషుని కూడా ఎరగదు, ఏ పురుషుని కూడా చూడదు. కానీ యేసేపుకి ప్రధానమైపోయింది. ప్రధానమైపోయిన తర్వాత ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయిన దేవుడు ఒక ఆలోచన ఉంది, ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే ఈ యొక్క లోకము బాగా చెడిపోయింది. అది ఎక్కడ మనం చూస్తామంటే నిర్గమాకాండంలో చూస్తాం. మనం నిర్గమాకాండంలో వారు ఎలా చేస్తున్నారంటే ఇంటి పెళ్లిళ్ళు చేసుకుంటూ, ఇంట్లో కట్టుకుంటూ, ఒకరిని ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఏం జరుగుతుందంటే అక్కడ వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని చూసి ఏం చేశాడంటే దుఃఖంలో మునిగిపోయాడు. ఈ యొక్క బిడ్డలు నేను సృష్టించుకున్న నా బిడ్డలు వీరు నాకు మాదిరిగా ఉండాలని కోరుకుంటే మీరు ఏం చేస్తున్నారంటే లోకంలో పడిపోయి నాకు దూరం అయిపోతున్నారు అని వారు ఏం చేస్తున్నారు. తండ్రి అయిన దేవుడు చాలా వేదన పడుతున్న సమయంలో దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు మా దేవుడికి క్రీస్తు ప్రభువారికి సంభాషణ జరిగేటప్పుడు తండ్రి కుమారుడు యేసు ప్రభువారు ఏమంటాడంటే తండ్రి నేను వెళ్తాను. దేనికోసం అంటే వారి పాపాలకి శిక్షకే నేను వెళతానని ఆలోచన కలిగితే అప్పుడు తండ్రి అని దేవుడు ఏం చేశాడంటే ఒక ఏ పురుషుణ్ణి కూడా ఎరుగనటువంటి స్త్రీది, ఏ పురుషుణ్ణి కూడా చూడనటువంటి స్త్రీని దేవుడు ఎంచుకున్నాడు. ఆమె ఎవరంటే యేసు ప్రభువారి తల్లి అయిన మరియా. ఆమె ఎటువంటిదంటే చాలా పవిత్రమైనది, చాలా ఎటువంటి దోషమైనటువంటి స్త్రీ, చాలా కన్యక. ఈనాడు చాలా చాలా టెస్ట్ బేబీలని చాలా ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఆనాడు ఎటువంటి ప్రయోగం లేకుండానే తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా కన్యక ద్వారా ఏం చేశాడంటే ఒక పిండాన్ని ఏర్పాటు చేశాడు. ఆ పిండమే ఆ గర్భంలో పెరిగి ఆ పశువుల పాకలో, పశువుల తొట్టెలో జన్మనిచ్చింది. ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి యేసు ప్రభువారు. ఆయన జన్మ ఒక ఆశ్చర్యము, ఆయన జననము ఒక ఆశ్చర్యము. ఈనాడు ఆయన యొక్క ఆశ్చర్యకరమైన జన్మలో మనం జీవిస్తున్నామంటే, ఆయన ఎన్నుకున్న బిడ్డలుగా మనం జీవిస్తున్నామంటే అది ఎంత గొప్పతరము, అంత ఆశ్చర్యకరుడు. ఇంకోటి అంటే ఆయన చేసిన క్రియలు ఎలాంటి అంటే ఆశ్చర్యమైన క్రియలు చేశాడు. ఆయన పట్టుకుంటేనే స్వస్థత. చూడండి ఎంత ఆశ్చర్యము. చనిపోయిన వారిని తిరిగి లేపేశాడు. చనిపోయిన వ్యక్తి నుంచి లేపిన వాడు దేవుడు తన కుమారుడైన క్రీస్తు. ఆయన చేసిన కార్యంలో ఎటువంటి ఆశ్చర్య కార్యాలు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనెను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టిన. వచ్చారండి. చూడండి
ఆయనకి ఎటువంటి పేరు అంటే ఇమ్మానుయేలుగా పేరు పెట్టను. దానికి రూపాంతరం ఏమిటంటే చూడండి, కింద ఉంటుంది. ఇదిగో కన్యక గర్భవతి కుమారులు కాను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదుము. చూడండి, ఇమ్మానుయేలు అంటే రక్షకుడు, భాష దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. దేవుడు మనకు తోడై ఉన్నాడు అనగా కన్యత్వంలో నుంచి వచ్చిన కుమారుని ఆయన మనకి తోడుగా ఉంటే ఒక ఆశ్చర్యము. అసలు ఆయన జన్మే ఒక ఆశ్చర్యము. అసలు ఆ పుట్టికనే ఆశ్చర్యం చూడాలి మనం. ఆయన భూమి మీదకి రావడమే ఒక ఆశ్చర్యం అండి. అసలు అటువంటి ఆశ్చర్యము ఎక్కడైనా జరుగుతుందంటే ఈనాడు జరగదు. ఈనాడు చాలా మంది వివాహాలు ఎన్నో సంవత్సరాలు ఉన్న పిల్లలు లేని వారు ఉన్నారు. కానీ ఒక ప్రధానం చివరి కన్యకి ఆయన జన్మించాడంటే అది ఎంత గొప్ప ధన్యత. ఆ విధంగా ఆయనకి ఎటువంటి పేరు కలిగింది, ఆయనకి ఆశ్చర్యకరుడు. ఆయన జన్మమే ఒక, ఆయన పుట్టడమే, ఆయన భూమి మీదకి రావడమే ఒక ఆశ్చర్యం. మా ఆశ్చర్యకరుడు చూడండి ఎంత గొప్ప మాట. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు అని ఎందుకు, ఆయన జన్మమే ఒక ఆశ్చర్యకరమైన జన్మ. ఈనాడు వస్తుందా అటువంటి జన్మలో అందమో ఎవరైనా కనగలుగుతున్నారా? వివాహం అవ్వకముందు ఏ పురుషుని కూడా ఎరగకుండా కన్యకగా ఉన్న స్త్రీ ఒక బిడ్డకి జన్మనివ్వడం సాధ్యమవుతుందా? ఏమండి, సాధ్యము కాదు. కానీ క్రీస్తు ప్రభువారి యొక్క జన్మ ఎలాంటిదంటే ఏ పురుషుడు కూడా ఎరగనటువంటి స్త్రీ కన్యక ఆమె గర్భాన్ని పుట్టడమే ఒక ఆశ్చర్యము, ఒక గొప్ప ఆశ్చర్యమైన విషయం అండి ఇది. చూద్దాం ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచనగా మొదటిగా ఆశ్చర్యకరుడు అయిపోయింది. రెండోది చూస్తే ఆలోచనకర్త. మరి ఆలోచనకర్తగా అక్కడ యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 16వ వచనంలో 6వ వచనంలో మాట్లాడుతున్నాడు కదా. మరి ఆలోచనకర్తని ఎక్కడైనా పిలవబడ్డాడు మరి తండ్రి అయిన దేవుడు, అదే కుమారుడైన యేసు ప్రభువు వారు పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో నువ్వు ఆలోచనకర్త, నువ్వు నాకు సహాయం చేయి అని ఎక్కడైనా పిలువబడ్డాడంటే ఎవరితో కూడా పిలువబడి. మరి ఆ పేరు ఎలా వచ్చిందని ఒకసారి మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుత్తములే ఉన్నవండి. చాలండి. ఎక్కడుంది బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు? ఎవరి యందు గుప్తములై ఉన్నాయి? తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడికి ఇవ్వడం ద్వారా ఎక్కడ దాచబడి ఉన్నాయంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఈ తండ్రి కుమారుడిని యేసు ప్రభు దగ్గర ఎలా ఉన్నాయండి? దాచబడి ఉన్నాయంట. మరి ఆ దాచబడినటువంటి జ్ఞానము, దాచబడిన బుద్ధి, సర్వ సంపదలు అవి పొందుకోవడానికి ఈనాడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి మనం పరుగులు తీసుకున్నాం? ఆ సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయంటే దాచబడి ఉన్నాయి. ఆ దాచబడినటువంటి సంపదని, దాచబడిన జ్ఞానాన్ని నీవు పొందుకోవడానికి దేవుని యొక్క సన్నిధికి రావడానికి ప్రయత్నం చేస్తున్నామా ఈనాడు మనం? ఈనాడు అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈనాడు ఆలోచనకర్తగా ఆయన మనకి ఏం కలుగజేయబోతున్నాడు అంటే మంచి మంచి ఆలోచనలే కలుగజేయబోతున్నాడు. మరి ఆలోచన కలుగజేయబోతున్న సమయంలో ఆ ఆలోచనని గ్రహించడానికి మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా?
ఈనాడు లోక సంబంధమైన విషయాలు, అనేకమైన విషయాలు, అనేకమైన సమస్యలలో ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటున్నాం. కుటుంబ సమస్యల్లో సతమతాలు, కుటుంబ విషయాల్లో సతమతమవుతుంటున్నాం, గ్రామ విషయంలో సతమతమవుతుంటున్నాం. మరి వాటన్నిటికీ పరిష్కారము ఎక్కడ దొరుకుతుందంటే ఆ కుమారుడైన క్రీస్తు దగ్గర దొరుకుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఆయన అంటున్నాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరి యందు గుప్తములైందంట? కుమారుడు యేసు ప్రభు దగ్గర దాచబడి ఉన్నాయి. ఈనాడు మనం చాలా డబ్బు మన దగ్గర ఉంటే వాటిని కొంత వినియోగించుకొని తర్వాత వాటిని ఎక్కడ దాస్తాం? ఏమా డబ్బుని ఎక్కడ దాస్తాం? బ్యాంకులో దాచబడేస్తున్నాం. ఒకసారి అయిపోతున్నా, డబ్బులు మొత్తం అయిపోయినాయి. ఏది దాచబడినాయి కాదమ్మా, చేతిలో డబ్బులు మొత్తం అయిపోయినాయి. సరే వాటిని డబ్బులు మొత్తం అయిపోయిన తర్వాత అవసరం వచ్చింది, ఎక్కడికి వెళ్తాం? ఎక్కడైతే మనం డబ్బు దాచామో అక్కడికి వెళ్ళి ఆ డబ్బు తీసుకొని మన అవసరాల నిమిత్తము వాడుకుంటాం. మరి బుద్ధి జ్ఞానము సర్వ సంపదములు నా యందు గుప్తములై ఉన్నాయంటున్నాడు. మరి దాచబడినటువంటి బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన దగ్గర ఉంటే మరి వాటిని పొందుకోవటానికి నీవు నేను మనందరము దేవుని దగ్గరకు వచ్చి అడగటానికి ప్రయత్నం చేస్తున్నామా? దేవుని అడగటానికి ప్రయత్నం చేస్తున్నాము ఈనాడు. ఆ సంపదనే అడగాలి కదా. అందుకని ఆయన అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీరు తీయబడును. అసలు మనం అడిగితేనే కదా. అసలు అడగాలంటే ముందు ఆ దేవుని యొక్క సన్నిధికి రావాలి కదా. ఈనాడు ఎలా ఉందంటే అన్నీ ఇన్స్టెంట్ కావాలి. ఏది ఇప్పుడు మనకి మార్కెట్లో అన్నీ రెడీమేడ్గా దొరికినట్లు ఇంకా దేవుని విషయంలో కూడా ఆశీర్వాదాలు దీవెనలు కూడా మనకి ఎలా కావాలంటే ఇన్స్టాల్మెంట్ వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటి అవకాశము లేదు. ప్రియ దేవుడు అవకాశం ఉంటే బాగుండేమో. ఏది కావాలంటే దేవుడికి డబ్బులు ఇచ్చి నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, నాకు ఆ ఉద్యోగాన్ని ఇవ్వు, నాకు ఆస్తిని ఇవ్వని మనం కోరుకు వచ్చాము. మరి అటువంటి అవకాశము దేవుని దగ్గర ఉందంటే దేవుని దగ్గర లేదు. మరి అది ఉండాలంటే ఆయన దగ్గర ఉన్న సర్వ సంపద మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. ఆయన వాక్యాన్ని వాక్యాన్ని బట్టి మనం నడుచుకునే వారిగా ఉండాలి. మనం వినవారి మట్టిగా కాక అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు వాక్యాన్ని వినవారి మట్టుకే కాక విన్న వాటిని గ్రహించిన వారే వరే ఉండాలంట. ఈనాడు మనం ఎలా ఉంటున్నామంటే వాక్యాన్ని వినేవారిగానే ఉంటున్నాం, కానీ విన్న వాక్యాన్ని గ్రహించేవారుగా ఉన్నామంటే గ్రహించేవారుగా లేవు. ఆ వాక్యాన్ని గ్రహించట్లేదు. వాక్యాన్ని గ్రహిస్తే ఆయన యొక్క ఆలోచన ఏంటో మనకు తెలుస్తుంది, ఆయన చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది, ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటో మనకు తెలుస్తుంది. ఈనాడు మనం ప్రార్థన చేయడం కూడా ఎలా చేస్తామంటే నాకు అది కావాలి కావాలి కావాలని మనదే అడుగుతున్నాం, కానీ నీ చిత్తమైతే దేవా, నీ చిత్తం ఏంటయ్యా నా విషయంలో నేను అడుగుతున్నాను. నీ చిత్తము నా ఏ విధంగా ఉంది, ఏ విధంగా నీ యొక్క ఆలోచన నా విషయంలో ఉంది. నేను నీ యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను, నీ యొక్క సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని వింటున్నాను. మరి విన్న వాక్యం పట్ల నేను ఆసక్తి చూపుతున్నానా, లేకపోతే విన్న వాక్యం పట్ల విన్న వాక్యాన్ని ఎక్కడైతే విన్నానో అక్కడే వదిలేసి నా జీవితాన్ని నేను జీవిస్తున్నానా అని మనం ప్రార్థన చేస్తున్నామా అని దేవుని అడుగుతున్నామా? మరి దేవుని అడిగే విషయంలో మనం ఎలా ఉన్నామంటే వెనకడిపోతున్నాం, వెనకలేస్తున్నాం. దేవుని అడిగే విషయంలో దేవుని విషయంలో అడగాలంటే దేవునికి ఆత్మ సంబంధ విషయాల గురించి అడగాలి. ఈనాడు ఆత్మ సంబంధాల విషయాలు పక్కన పెట్టి మనం ఎలా ఆలోచిస్తున్నాం
ఆలోచిస్తున్నావు అంటే భూ సంబంధ విషయాలు ఆలోచిస్తూ దేవుణ్ణి ఒక ఆలోచనకర్త అయిన దేవుణ్ణి ఎలా చేస్తున్నావు అంటే దేవుని యొక్క ఆలోచన మనం గ్రహించలేక మన జీవితాలు జీవిస్తున్నాం. ఈనాడు ఆయన చిత్తాన్ని బట్టి మనం అడగాలి. దేవుని యొక్క ఆలోచన ఏంటి, నా యొక్క ఆలోచన ఏంటి అనేది ఒకసారి వేరే ఇచ్చేసుకొని మనం నడవాలని ప్రభు పేట మనం చేస్తున్న ప్రియ దేవుని పెట్టారా. తండ్రి దేవుడు ఒక విధంగా అయితే ఆశ్చర్యకరుడు అయితే ఆ యొక్క జనన విషయంలో ఆశ్చర్యము. ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అదొక ఆశ్చర్యం. ఆలోచనకర్త అంటే ఏమిటంటే సర్వ బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయంటే ఆయన ఎందు గుప్తములైన అంటే దాచబడి ఉన్నవి. మరి దాచబడి ఉన్న సర్వ సంపదలు పొందుకోవడానికి మనము సిద్ధముగా ఉన్నాము లేదా ఒకసారి ఆలోచించాలి ప్రియ దేవుడు. చూడండి, బలవంతుడైన దేవుడు దాన్ని చూస్తే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 33వ వచనం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 33వ వచనం. బహుబలముగా ప్రభు అయిన యేసు దేని గురించి సాక్షించినంట? పునరుద్ధానం గురించి సాక్షించిరి. దైవ కృప అందరి అంత అధికముగా ఉండని వచ్చారండి. చూడండి, అపోస్తులు దేని విషయంలో బహుబలముగా సువార్తను ప్రకటించారండి. దేని విషయంలో బహుబలంగా సువార్తను ప్రకటించారంటే ఆయన పునరుద్ధానము విషయమై బహుబలముగా సువార్తను ప్రకటించారు. ఆయన పునరుద్ధానంలో ఏముందంటే ఒక బలం ఉంది. ఆయన తిరిగి లేవడం వల్ల ఏముందంటే దాని ద్వారా మనం పొందుకోవాల్సింది ఏంటంటే ఒక బలాన్ని పొందుకోవాలి. ఈనాడు అనేక మంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళందరూ బతికేస్తున్నారా? 3 దినాలా లేకపోతే 3 కాదు 10 దినాల తర్వాత లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈనాడు హైందవ భక్తులలో కథ అంటారు, షిరిడి సాయిబాబా అనుకుంటారు. నేను చనిపోయి 3వ రోజున తెలుస్తాను. మరి లేచాడా? లేకనా? ఎందుకంటే వారు మానవులు, మనలాంటి ఒక సాదాసీలైన మనుషులు. మరి తండ్రి కుమారుడు అని క్రీస్తు ప్రభువారు ఎవరండి? దేవుడిగా ఉన్నాడు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలా అపోస్తులు దేని విషయంలో బలంగా సువార్తను ప్రకటించారండి? పునరుద్ధానం గురించి. ఈనాడు పునరుద్ధానం గురించి ప్రకటించే బలం మనకుంది. మరి ఆ పునరుద్ధానం నీవు నన్ను ప్రకటించే వరకు ఉన్నామా? ఆ పునరుద్ధానాన్ని ఇతరులకి ప్రకటించే స్థితిలో దేవుడు ఉంచాడు. అటువంటి స్థితిని కలిగిన నీవు నేను ఆ బలముతో ఆ పునరుద్ధానాన్ని ఏం చేయాలి? ప్రచురణ చేయాలి. అప్పుడు ఆ ఫలాన్ని నీవు పొందుకుంటావు. అందుకని దేవుడికి ఏం పేరు అంటే బలవంతుడైనా దేవుడు. అంత బలం ఉంది కాబట్టి ఆయన ఎవరు లేపలేదు. ఆయన ఎవరైనా లేపారమ్మా అడిగండి. ఆయన ఏం చేశాడు? పునరుద్ధానుడే తిరిగి లేచాడు. అందుకే ఆయనకి ఏటువంటి పేరండి? బలవంతుడైన దేవుడు అనే పేరు. ఇంకోటి మనం చూసినట్టే ఇంకోటి ఏంటమ్మా? నిత్యుడకు తండ్రి. ఈనాడు మనం చూద్దాం మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. నన్ను సత్పురుషుడు అని నువ్వెలా చెప్తున్నావు? దేవుడు అక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కాడు.
వ్యభిచరిపోవద్దు. చాలండి. చూడండి, ఎక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన వచ్చి ఏమన్నాడంటే, నేను నిత్య జీవం పొందడానికి ఏమి చేయాలి? నువ్వు సద్బోధకుడివి, నువ్వు మంచి బోధకుడివి, నేను నిత్య జీవం పొందడానికి ఏం చేయాలని అడుగుతుంటే అవన్నీ చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీకు ఒకటే కొదువుగా ఉంది, నీ ఆస్తి అంతా అమ్మి నన్ను వెంబడించు. ఆయన ఏమన్నాడు? వెంబడుతూనే ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. మరి ఆయన దేని కోసం వచ్చాడు? నేను నిత్య జీవాన్ని పొందాలని కోరుకుంటున్నాను, ఏం చేయాలంటే ఇవన్నీ చెప్తే అవన్నీ చేయకుండా, నేను ఇవన్నీ చేస్తున్నాను, నేను యథార్థంగా ఉన్నాను, నీతిపరుడు అన్నాడు. కానీ నీ దగ్గర ఏమన్నంటే ఆస్తి ఉంది, నమ్మి నన్ను వెంబడించనేసరికి దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే యోహాను పత్రిక 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్దకు రాడు. చాలండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నాకు చూసినట్లయితే మార్క్స్ సువార్తలో ఒక ధనవంతుడు వచ్చాడు. సద్బోధకుడా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలన్నాడు. మరి ఇక్కడ యేసు ప్రభువారు ఏమంటున్నారు? అందుకు యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రిని చేరుడు. ఆయన ఎక్కడికి మార్గం అంటే నిత్య జీవమునకు మార్గము. అందుకని నిత్య జీవాన్ని ఇచ్చేవారు ఎవరంటే క్రీస్తు ప్రభువారే. ఆయన ఎటువంటి వాడంటే నిత్యుడకు తండ్రి. ఆయన ఎలా ఉంటాడు? నిత్యము ఉండేవాడు. మనమన్నా కొద్ది కాలం వారమే, కానీ తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన క్రీస్తు ప్రభువారు నిత్యుడకు తండ్రి. నిన్ను నన్ను ఎక్కడికంటే నిత్యత్వంలోకి తీసుకెళ్ళడానికి మార్గదర్శిగా ఉన్నాడు. అందుకని ఏమని పేరు? నిత్యుడకు తండ్రి. ఎందుకంటే నిన్ను నన్ను నిత్యత్వంలోకి తీసుకెళ్ళేది ఎవరంటే మా అయ్యగారు. నన్ను నిత్యత్వంలోకి తీసుకెళ్తారు. మా అయ్యగారు తీసుకెళ్తారు, నిత్యత్వంలోకి తీసుకెళ్ళరు. నేను మిమ్మల్ని నిత్యత్వంలోకి తీసుకెళ్ళను. దేని బట్టి అవుతానంటే ఇక దేవుని వాక్యము ద్వారా, ఆ క్రీస్తు ద్వారానే ఎక్కడికి వెళ్తామంటే నిత్యత్వంలోకి వెళ్తాం. అందుకనే ఆయన ఏమన్నాడంటే నిత్యుడకు తండ్రి. ఆయన నిత్యత్వంలో తీసుకెళ్తాడు కాబట్టి ఆయనకి పేరేంటంటే నిత్యుడకు తండ్రి. ఆ విధంగా నిత్యుడకు తండ్రిగా పేరు పొందాడు. అదేవిధంగా చివరికి మనం చూస్తే సమాధానకర్త యొక్క అధిపతి యోహాను సువార్త 20వ అధ్యాయము 19-21 చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. సాయంకాలమున యేసు వచ్చి మధ్యలో నుంచి మీకు సమాధానము కలిగిన గాక అని వారితో చెప్పను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. మరలా మీకు సమాధానము కలుగును గాక, నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పిన. చాలండి ప్రియదేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఎవరి దగ్గర అంటే శిష్యుల దగ్గరికి వచ్చాడు కుమారుడు యేసు ప్రభువు. ఆయన ఏమంటాడంటే మీకు సమాధానము కలుగును గాక. నీకు నాకు సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే కుమారుడు క్రీస్తు దగ్గరే సమాధానము దొరుకుతుంది. అదేవిధంగా మనం చూస్తే అదే యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుదాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరో లోపల ఉన్నప్పుడు తోమా
వారితో కూడా ఉండను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక నేను. తరువాత తోమాను చూచి నీవేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమే ఉండవాలని ఇచ్చానండి. చూడండి, ఇక తోమ గారు ఆయన విషయంలో ఒక సమాధానం లేదు. ఏ విషయం అంటే ఇక్కడ ఉన్న శిష్యులందరూ కూడా ఆయన తిరిగి లేచాడని నమ్మి సమాధానం పడ్డారు. కానీ తోమ గారు ఏం చేశారంటే నమ్మట్లేదు. నీ వేలు ఇటు చాచి నా చేతుల్లో ఉంచుము, నీకు అప్పుడు సమాధానము కలుగుతుంది. ఈనాడు మనం ఒక విషయంలో మనకి ఏదైనా విషయంలో సమాధానం దొరకకపోతే మన మనసు ఎలా ఉంటుందండి? చికాగా అయిపోతూ ఉన్నాం. దేని విషయంలో? ఆ విషయం మనకి సమాధానం అనేది లేదు. అదే విషయంలో అక్కడ ఎవరున్నారు? తోమా గారు కూడా ఉన్నారు. ఆయన లేచారని అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా సమాధానం పడితే తోమా గారికి సమాధానం లేని స్థితిలో ఉన్నాడు. అందుకని ఏమంటున్నా, నీ వేలు నా చేతిలో ఉంచి నువ్వు సమాధాన పడి అవిశ్వాసివి కాక విశ్వాసివై నువ్వు. చూడండి, ఆయన ఆ విధంగా సమాధానం కర్తయ్యకు దేవుడు. చూడండి, ఈనాడు ఇన్ని నెరవేరాయి, ఇన్ని విషయాలు నెరవేరబడ్డాయి. ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యము. ఏ విధంగా అంటే ఒక కన్యక గర్భం నుంచి రావడం ఒక ఆశ్చర్యము. ఆయన ఆలోచనకర్త, ఆలోచనకర్త అంటే బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన గుప్తములైనవి. బలవంతుడైన దేవుడు ఆయన తిరిగి చనిపోయి 3వ దినాన తను తాను లేవటం ఏంటంటే ఒక బలం. ఆ బలాన్ని అపోస్తలులు అనేక మందికి బహుబలముతో ఏం చేశారంటే సువార్తను ప్రకటించారు. నిత్యుడవి తండ్రి అంటే ఆయన ఎక్కడికి నిత్యుడవి తండ్రి అంటే నిన్ను నన్ను తండ్రి అని దేవుని దగ్గరికి అంటే పరలోకానికి చేర్చడం కోసం ఆయన ఎలా ఉన్నాడంటే నిత్యుడవి తండ్రిగా ఉన్నాడు. చివరిగా సమాధానకర్త గదిపది అంటే ఆయన నీకు నాకు ఏం కలగజేయబోతున్నాడంటే సమాధానాన్ని కలిగజేస్తాడు. ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క సన్నిధిలో దొరుకుతుంది. ఆయన వాక్యంలో సమాధానం దొరుకుతుంది. మరి ఈ సమాధానాన్ని ఎంత గొప్ప వ్యక్తిని ఈనాడు నీవు నేను ఆరాధించడం ఒక గొప్ప ధన్యత. అటువంటి ధన్యత పొందిన మనందరం కూడా ఆ ధన్యతకు తగినట్టుగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ క్రీస్తు యొక్క జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అది ఇప్పటి వరకు సహోదరులు చక్కటి వర్తమానాన్ని మనకు అందించారు. నేను కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇసుకించను. వాక్యం కావాలా? తొందరగా ముగిద్దాం, ఓకేనా? ఇప్పుడు వచ్చారు అయ్యగారు. 2 అవుతుంది, అయిపోయింది. 2 15 నిమిషాలు అయితే 2 అయిపోయిందండి. 2